విశాఖలో భారీ ప్రమాదం తప్పింది. కూర్మంపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న 111V ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మంటల్లో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనురాధ సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ఈ ఘటన ఎలా జరిగింది? విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. దాదాపుగా 120 మంది బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సిబ్బంది వెంటనే వాళ్ళందరినీ కూడా బస్సుకి పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. అయితే దీనికి సంబంధించి అసలు కారణాలు ఏంటి, సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దాని మీద ప్రస్తుతం ఆర్టీసీ నిపుణులు అధికారులు కూడా అక్కడికి చేరుకుని మంటలను అయితే అదుపు చేశారు. ఎవరికి ఎటువంటి గాయాలు కానీ జరగలేదు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి అన్న దాని మీద ప్రస్తుతం డిపార్ట్మెంటల్ గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. తదుపరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. ప్రస్తుతం మంటలను అయితే పూర్తి స్థాయిలో అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలను అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు అధికారులు. రైట్, థ్యాంక్ యూ అనురాధ. ఏ బస్సు అండి నెంబర్? 111B. ఎంతమంది బస్సులోని? 130 మంది దాటున్నారా? ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా? మీరు ఎలా గమనించారు? ఆటో వాళ్ళు చెప్తే వెనకదల నుంచి సిగ్నల్ ఆగిందా బస్సు?